వేల 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 ఖర్చుతో కొన్ని వందల కోట్లతో ఇస్తే ఈ రామోజీరావు దీన్ని ఏం చేశాడంటే జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి బాగా ప్రాస రాశాడు ఇతరుడు జర్నలిస్టు గాడి తప్పుతున్న బైజూస్ ట్యూబ్ చదువులు ఇతర వీడియోలు ఆన్లైన్ గేమ్లు అలవాటు పడ్డారంట తల్లిదండ్రులు బాధపడుతున్నారంట. అంటే ఈనాడు చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ చదువుకుంటే స్కూల్లో ఏ ఇంట్లో ఆ ఓపెన్ చేసి ఆ ట్యాబు బూతులు చూస్తున్నాడు, చూడకూడనివి చూస్తున్నాడు. ఎవరు చూసి ఉంటారు? చూస్తే రామోజీరావు చూసి ఉండాలి, లేదా వాడి కొడుకు చూసి ఉండాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఒక జర్నలిస్ట్ చూసి ఉండాలి. గోడ దూకి దొంగతాడుగా ఎవరున్నా ఇట్లా చూసేవాళ్ళు తలుపులు వేసుకుని చూస్తారుగా. అయినా కానీ ఈగలో ఈగగా దోమలో దోమగా తొక్కలో తొక్కగా ఆ గదిలో దూరు ఉంటే అప్పుడు ఈ పేపర్లో రాయాలి. దాంతోపాటు విట్నెస్ కూడా పెట్టాలి, సాక్ష్యం కూడా పెట్టాలి. నేను రామోజీరావు గాడిని ఎందుకు పరిశీలిస్తున్నానంటే మీరు చాలామంది అనుకుంటారు, అయ్యో రామోజీరావు గారు చాలా పెద్దోడు, రామోజీరావు గారు లవ్ ఫుట్ ఏంటి, రామోజీరావు గారు రాజకీయ బ్రోకర్ ఏంటి, వాడేంటి, ఆ సన్నాసి అంటాడేంటి పోస్తాన్ని అంటారు కదా. అతను నా మంచి క్లోజ్ ఫ్రెండ్, డీటెయిల్గా చెప్తాను. ఉన్నప్పుడు ఇవి సాక్ష్యం కావాలి కదా, సాక్ష్యం లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ట్యాబ్లన్నీ తీసేసేయాలన్నమాట, లేదా స్కూళ్ళు మొత్తం మూసేసేయాలి. ఆ పిల్లలు పాడైపోతున్నారు కాబట్టి స్కూళ్ళు మానేయాలి, అంతే కదా. ఒరే రామోజీరావు సన్నాసి, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చొని స్పీకర్ గారు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ పెట్టుకొని పూర్వం వీడియో చూస్తున్నాడు. అది మీ జర్నలిస్ట్ అందరికీ తెలుసు. అది ఏ రాష్ట్రమో చెప్పక్కర్లా. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు, మిగతా వాళ్ళు వేరే మాట్లాడుకున్నారు ప్రజా సమస్యలు, ఇతను సెల్ ఫోన్లో పెట్టుకొని అమ్మాయిని చూస్తూ ఉన్నాడు. ఇది తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని అసలు సెల్ ఫోన్ మొత్తం క్యాన్సిల్ చేయాలా? ఎమ్మెల్యేలు మొత్తం క్యాన్సిల్ చేయాలా? అసెంబ్లీని రద్దు చేయాలా జీవితాంతం? సన్నాసి ఆన్సర్ చెప్పరా? నిజంగా ఏవైతే ట్యూబులు ఇచ్చారో ట్యాబ్లు చూడటానికి, దానికి లాక్ ఉంటుంది. వాళ్ళు ఎవరు నొక్కినా కానీ అందులో వేరే వేరే ఛానల్స్ ఏం రావు. ఇన్ కేస్ వచ్చింది అనుకోండి, మీరు దాన్ని తప్పుదిద్దుతారు. అంతేగాని పేపర్లో ఫ్రంట్ పేజీ మొత్తం వేసేసి పిల్లలందరూ నాశనం అయిపోతున్నారు, వాళ్ళ అమ్మా నాన్న తెగ బాధపడిపోతున్నారు అని ఎట్టా రాస్తావరా బుద్ధి లేనోడా? అసెంబ్లీలో మరి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే మొత్తం రద్దు చేయాలి కదా. అసలు వాళ్ళకి సెల్ ఫోనే ఇవ్వకూడదు కదా. మరి ఆ మాట బుద్ధి నీకు లేదా? నేను ఇప్పుడు చెప్తా, మీ జర్నలిస్ట్ చాలా తెలీదు. రామోజీరావు నాకు ఎంత ఫ్రెండో. నేను 1984లో హైదరాబాద్లో మార్గదర్శి బ్రాంచ్, సికింద్రాబాద్ బ్రాంచ్ రోడ్ అసిస్టెంట్ మేనేజర్ని కొత్తగా చేరా. ఫ్రెష్గా వస్తే ఏమనుకుంటావు? మనం చాలా నిజాయితీగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంటే తొందరగా మేనేజర్ అయిపోతాను. ఇన్ని కళలు నాకు ఉండేవి. నేను వచ్చిన తర్వాత తెలిసిపోయింది ఏంటంటే అందులో అసిస్టెంట్ మేనేజర్గా రామోజీరావు అనేవాడు పెద్ద లవ్ ఫుట్. ఈ ప్రజల దగ్గర ఎవరైతే పాప చిట్లు కడతారో వాళ్ళ దగ్గర రాంగ్ రూట్లో డబ్బులు కాజేసి అది కూడా ఒక వర్గం పెట్టేసుకున్నారు, రామోజీరావు గారి గ్రూప్. అది నాకెవరో ఆ స్టాఫ్ చెప్పారు, ఏముంది ఇక్కడ ఇన్ని నుండి, అమ్మో రామోజీరావు చాలా హానెస్ట్ కదా, ఎట్లంది చేస్తారు సార్. ఇక్కడ ఒక మేనేజర్కి నెలకి మినిమం 10 లక్షల ఇన్కమ్ ఉంటుంది, జీతం కాదు, మిగతాయి. అంటే ప్రజలను మోసం చేసి నాకు చిట్టు రావాలి, నాకు రాదు, వేరే వాడికి వస్తుంది. వేరే వాడి చిట్టు రాదు, అదే డబ్బులు తీసుకుంటారు, ఆ చిట్టి వాడికి ఇస్తారు. అది నేను ఎంక్వైరీ చేసి 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 పబ్లిక్లో కస్టమర్స్ ముందు ఒక 40 మంది స్టాఫ్ ముందు వాడి చొక్కా పట్టుకొని అటు పెట్టి మార్గదర్శి మేనేజర్ని ప్రూవ్ చేశా.
వీడు లంచాలు తీసుకుంటున్నాడు, ఈ లంచాలు పైకి వెళ్తున్నాయి రామోజీరావు అండ్ కోకి అని చెబితే అన్అవాయిడబుల్ ఏం మాట్లాడకుండా ఆ మేనేజర్ని డిస్మిస్ చేశారు. మీరు కనుక్కోవచ్చు కావాలంటే. సికింద్రాబాద్ బ్రాంచ్ 1985లో మోహన్ రావు మేనేజర్ పేరు. నేను ఓపెన్గా మీకు చెప్తున్నా, ఏం విట్నెస్ లేకుండా ఊరికినే నువ్వు తిట్టాడు నేను తిట్టాను. మిగతా స్టాఫ్ అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళందరూ వచ్చే మురళి గారు చాలా సంతోషం, మురళి గారు మా డబ్బులు అవి లేకుండా చేశారు అని అన్నారు. పొద్దున్నే మళ్ళీ వచ్చా, లెటర్ వచ్చింది, మిస్టర్ పోసాని కృష్ణమురళి యు హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు హెడ్ ఆఫీస్. ఎందుకు సార్ నేను వచ్చింది నెలగా సార్, నేను నెలలో వాడిని పట్టుకున్నాను అవినీతి పరుండి, నా తెలియవదు. దీని తీగలు హెడ్ ఆఫీస్లో ఉన్నాయి, దాని వెనక రామోజీరావు ఉన్నాడని మనకు తెలియవదు. అంటే నేను ఎందుకు సార్ అక్కడికి హెడ్ ఆఫీసు ఉందో లేదో నేను కూర్చున్నాను లేదో ఎట్లా అనుకునే లోపే మళ్ళా మిస్టర్ పోసాని కృష్ణమురళి యు హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు ఖమ్మం. ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఖమ్మం, నాకేం సంబంధం, నేనేం పాపం చేశాను, రిజెక్ట్ చేశానా, పెద్దలను తిట్టానా, ఒక దొంగను పట్టించా. ఎందుకు తిప్పుతున్నారు ఇవన్నీ? దొంగలు కాబట్టి. ఈ దొంగల నాయకుడు రామోజీరావు కాబట్టి. షార్ట్ టైంలో 10 రోజులు 2 రోజులు మారుస్తారని 3 బ్రాంచ్లు నన్ను ట్రాన్స్ఫర్ చేసి, ఇక నాకు అర్థమైపోయింది మీలాంటి యదవల్ని నేను జీవితంలో చూడలేదు. ఇతర లెటర్ రాసి ఆ నుంచి నా ప్రయాణం ఎక్కడికి వెళ్ళిందంటే సినిమా ఇండస్ట్రీ మద్రాసు. అది మద్రాసు నాకు వెళ్తా కారణం బేసిక్గా. ఇది మీరు ఇండియాలో మొత్తం ప్రెసెంట్ పిలవండి, నా డబ్బులతో నార్కో టెస్ట్ చేయించుకుంటా, నా డబ్బులతో లైట్ డిటెక్ట్ టెస్ట్ చేయించుకుంటా. ఒక్క తప్పు ఉంటే నన్ను మీరు చెప్తా కొట్టండి, ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఇది నిజమైతే ఒరే రామోజీరావు నీకు సిగ్గుంటే, మరి అందులో వాటిలో బూతులు ఉన్నాయి, పిల్లలు పాడైపోతారు అని పేపర్లో ఎక్కినోడివి, నీ దగ్గర ఒక మేనేజరు నెలకు 10 లక్షల లంచాలు తింటూ డిస్మిస్ చేస్తే నువ్వు ఎందుకు ఆ పేపర్లు వేయలేదు? నీ అయ్యా పంది నువ్వెందుకు వెళ్ళే చెప్పు. ఇఫ్ యు ఆర్ సిన్సియర్, ఎంత మోసం జరిగితే, ఎంత క్రైమ్ జరిగితే, అది ఎటువంటి కస్టమర్లని వాళ్ళకు వచ్చింది ఆ చిట్టు పక్కన దాచిపెట్టి వాడు డబ్బులు ఏమంటే నా కూతురు పెళ్ళండి నాకు డబ్బులు ఇస్తారా, 10 లక్షలు చిట్టేసాడు అనుకో, 4 లక్షలు ఇస్తే అది మీకు వచ్చేలా చేస్తా. తల్లి సాక్షిగా చెప్పిన మాటలు. అసిస్టెంట్ మేనేజర్ని అంతకుముందు మేనేజర్ కూడా చేశాను చిట్ ఫండ్. నా చిట్ ఫండ్ పెట్టడం తెలుసు, నా దివడా తీయటం కూడా నాకు తెలుసు, అది చదువుకున్నట్ల. అట్లా ₹1,00,000 వాళ్ళకి వాడిస్తే వాడికి ఆ మెంబర్కి వాడికి ఆ చిట్టు చేస్తే ఎట్టొస్తుందో తెలియదు మనకి, మార్గదర్శి. కానీ మార్గదర్శి మూసేశారు నువ్వు ఏ రామోజీరావు. చిన్నది ఏదో పిల్లోడు చూశాడు అనుకో, చూశాడు లేదో కూడా తెలియదు, సాక్ష్యం కూడా లేదు. పిల్లలు బాధపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. అయ్యో ఈ బైజులో వచ్చే ఈ ట్యాబుల్లో ఎన్ని అనాథాలు జరుగుతున్నాయి, మరి మూసేయాలి. మరి ఇవన్నీ నువ్వు మార్గదర్శిలో ఎందుకు చెప్పలా? ఎందుకు మార్గదర్శి ఆ బ్రాంచ్లో ఎందుకు మూసేలా? ఆ మేనేజర్ మొత్తం ఎందుకు మూసేలా? మళ్ళీ రీషెఫిల్ ఎందుకు చేయలా? ఇదో తప్పే ఉందో దిద్దుకుందాం ఎందుకు చేయలేదు? అదే వాళ్ళు పెట్టుకున్నాం. ఇంకో పిటిషన్ చెప్పంటావా? ఎవడైతే నేను మోహన్ రావు డిస్మిస్ చేశానో నన్ను అక్కడి నుంచి తోసేశారు కదా ఖమ్మంకి, మళ్ళీ చక్కగా వాళ్ళని తీసుకొచ్చి మన మేనేజర్కి పెట్టుకున్నారు దిల్సుఖ్నగర్ బ్రాంచ్లో. నా కొలీగ్స్ ఇంకా అక్కడ ఉన్నారు, మీరు ఎంక్వైరీ చేసుకుని కావాలి. ఎంత ఎదవ నువ్వు, నీతులు ఎంత మాట్లాడతావురా? ఎట్ట మాట్లాడతావు? ఫ్రంట్ పేజీలు వేసి ఏమన్నా పిల్లలు చూస్తా వాళ్ళ పట్టుబట్టి ఇదిగో ఇక్కడ ఇది ఉంది, నా ఘనంగా ఈ ఫోటో చూస్తున్నారు అని ఎవడైనా అన్నాడా? అనకుండానే నువ్వే క్వశ్చన్ వేసుకుంటావు సన్నాసి, నువ్వే అర్థం చెప్పుకుంటావు. ఎందుకంటే జగన్ అంటే నీకు కోపం, జగన్ అంటే నీకు ద్వేషం. జగన్ ఉండకూడదు, ఈ సీట్లో ఉండకూడదు, ఈ సీట్లో వేరే క్యాస్ట్ ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం ఎవడంటే మన కమ్మాడే ముఖ్యమంత్రిగా ఉండాలి.
ఏ క్యాస్ట్ ఉండటానికి వీల్లేదు, రెడ్ ఉండటానికి వీల్లేదు, కాపు ఉండటానికి వీల్లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవడదు, కమ్మోడే ఉండాలి ముఖ్యమంత్రిగా. అంత గొలరా నీకు, కమ్మ గొల నీకు. ఇది నేను కమ్మోడే, నా కర్మగారి కమ్మాడిలో పుట్టా, అది వేరే మ్యాటర్. అంత 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 గొల ఉంది. పైగా ఏంటి, కమ్మాళ్ళలో కూడా నీ చెంచా నీవు ప్రేమిస్తావే చంద్రబాబు నాయుడు, అతనే ఉండాల ముఖ్యమంత్రిగా. మళ్ళీ వేరే దుఃఖం. ఎంత ప్రేమ అంటే మనోడికి, ఈ చంద్రబాబుకి, మీకు గుర్తుందా రామారావు గారి వెనుపోడు పొడిచి ఆ ఎపిసోడ్ గుర్తించుకోండి ఒకసారి. అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు రామోజీరావు గారు ఒక ఉద్యమం పెట్టాడు, చాలా నీతిమంతుడిలాగా. మద్యపాన నిషేధం ఉండకూడదు, లివర్లు పోతాయి, కిడ్నీలు పోతాయి, హార్ట్ పోద్ది, అన్ని పోద్ది, ప్రాణం పోద్ది, ఎందుకు ఇది అని పెద్ద పెద్ద బిల్డప్లు ఫ్రంట్ పేజీలు చేస్తే, అమ్మో రామోజీరావుకి ఎంత ప్రజల మీద ఎంత కన్సర్న్ ఉంది, ఎంత కన్సర్న్ అని అందరు ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ అయితే అందరు కంగారు పడిపోయి మద్యపాన నిషేధం విసిగించారు. రామోజీరావుకి పెద్ద పెద్ద బొమ్మలు, పెద్ద పెద్ద బొమ్మలు. నెక్స్ట్ మనోడు చంద్రబాబు నాయుడు ఒక పోడు పొడిచాడు, ఎన్టీ రామారావు చంపేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంత గొప్పగా పరిపాలిస్తాడు అంటే, ఫస్ట్ మళ్ళా మద్యపానం కావాలి తీసుకురా, ఇదే రామోజీరావు, ఈ అదవే ఇదే చంద్రబాబు నాయుడు. మళ్ళా మద్యపానం పెడితే అతను మెల్లిగా మద్యపానం అసలు ఉండాలే, అసలు తీసేయకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది. తన చెంచా కదా, తన శిష్యుడు కదా, మనీ కదా, అదే పేపర్, అదే డోరు, అదే జర్నలిస్టు, అదే రామోజీరావు. నువ్వేమన్నా నిన్నదా అమ్మలక్కలు తిట్టావా? ఇప్పుడే మళ్ళీ ఇది వస్తే మన మీ ఇన్కమ్ కోసం, నీ ప్రేమికుడైన శిష్యుడి కోసం ఉంచి పర్లేదు 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 అని అతను దాన్ని మెల్లిగా తగ్గించుకుంటూ తీవ్రత ఉద్యమాన్ని నాశనం చేశారు. దట్ ఈజ్ రామోజీరావు. ఒకరిని నాశనం చేయాలంటే పగబడతా ఉంటాడు. చాలా చాలా అంటారు చూడు, స్లో పాయిజన్ అని చెప్పేసి. రామారావు గారు తనకి నడవలేక, ఇంకా చెప్పాలంటే పచ్చిగా వ్యవహారిక భాషలో చెప్తున్నా, ఆయన స్నానం చేయలేక, ఆయన ముడ్డి ఆయన కడుక్కోలేక, అన్నం పెట్టేవాళ్ళు లేక, పక్షవాతం వచ్చి చేతులు సరిగా పనిచేయబోతుంటే లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నాడు. ఆ 70-80 ఏళ్ళ వయసులో లక్ష్మీపార్వతి గారు దేని చేసుకుంటాడు? ఆయన సెక్స్ కోసమా, కాపురం కోసమా? ఎవడైనా ఒక మనిషి అన్నవాడు 70+ 80 రెండు చేతులు పనిచేయట్లేదు, కాళ్ళు పనిచేయట్లేదు. రామారావు గారికి ఆమెని సహచర్యగా పెట్టుకుని ఆమెతో అన్ని సపరేట్ చేస్తూ రామారావు గారి కుటుంబం మొత్తాన్ని పిలిచాడు. కొడుకుల్ని, కోడళ్ళని, అల్లుళ్ళని, కూతురు పిలిచి, బాబు నాకున్న ఆస్తులు మొత్తం మీకు ఇచ్చేశాను, నాకంటూ కాస్తి కూడా లేదు. ఈమెని ఎందుకు తీసుకున్నానంటే, నాకు 24 గంటలు ఒక మనిషి కావాలి, డబ్బులు ఇస్తే వస్తారు, నన్ను నమ్మేవాళ్ళు కావాలి, నన్ను ప్రేమించేవాళ్ళు కావాలి, నన్ను గౌరవించేవాళ్ళు కావాలి. మిమ్మల్ని అడగలేను, కొడుకుని అడగలేను, రారా వచ్చి నాకు స్నానం చేయించరా, రామ్మ అని నీ కూతుర్ని మీరు అడగలేరు అని చెప్పి, అందుకే ఈమెను చేసుకుంటున్నాను. ఇది మించి ₹1 కూడా ఆమెకి నేను ఇవ్వలేను, ఇవ్వదు ఉంటా, నాకేమీ లేదు అని చెప్పినా వాళ్ళందరూ మొత్తం వద్దా, పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. మరి నేను ఎట్ట స్నానం చేయాలరా? ఎలా ముడ్డి కడుక్కోవాలరా? ఎలా నా కాళ్ళు నొప్పుతారా? ఎలా నాకు మందులు ఇస్తారా? కళ్ళు కూడా కనపట్టలేదు. అయినా పర్లేదు, ఆమె ఉంటానికి వీల్లేదు. భయం, ఎందుకంటే మళ్ళీ పార్టీ వచ్చిందనుకో ఈమెకి ప్రయారిటీ వస్తేమో, చంద్రబాబుకి మన చిల్లుపడిపోయిద్దేమో. చంద్రబాబు అంటే డ్రామా ఈ మొత్తం. అయినా ఈ అమ్మ ఇంత బాగా చేస్తున్నా కానీ అక్కడి నుంచి ఇక రామోజీరావు పెట్టిన అసలు కోతలు అంటే సార్, ఏ ఆడదానికి కూడా యాక్చువల్గా లక్ష్మీపార్వతి గారు ఈ పాటికి ఆత్మహత్య చేసుకోవాలి. బాగా చదువుకున్న ఆడకూతురు కాబట్టి చేసుకోలేదు సంస్కారంతో. ఎవ్రీడే చూసుకోండి మీరు,
ఆమె బొమ్మ వేరు రోజు లేదు. ఇంత కార్టూన్ వేయటం, ఈయన ఇక బండిలో ఉంటే రామారావు గారు మోసుకుపోవటం, రామారావు గారు ఆమెకు సఫరీలు చేయటం, రామారావు ఇట్లా ఏంటి అంటే లక్ష్మీపార్వతి ఆదేశించటం. కొన్ని వేలన్న లక్ష్మీపార్వతి గారు కదా ఆమె జీవితాన్ని, ఎన్టీ రామారావు జీవితాన్ని నాశనం చేశాడు. ఎవడు? ఈ రామోజీరావు అనే పంది. ఎందుకు నేను పందితో పోస్తున్నట్టే, పందికే మంచి చెడు తెలియదు. ఈయన తెలిసిన పంది. ఒక ఆడ కూతుర్ని రామారావుని జీవితాన్ని నాశనం చేశాడంటే వాడికి ఏంటి సంబంధం? ఒక జర్నలిస్ట్ అనేవాడు వాడి కర్తవ్యం ఏంటి? ఒక జర్నలిస్ట్ అనేవాడు, ఒక మీడియా అనేది ఏ ప్రభుత్వానికైనా శాశ్వత ప్రతిపక్షంగా ఉండాలి, ప్రజలకి మిత్రపక్షంగా ఉండాలి. రామోజీరావు ప్రజలకు ముఖ్యపత్రంగా ఉంటాడా? ముఖ్యపత్రంగా. ఎవరు? ప్రతిపక్షాలకి మిత్రపక్షంగా ఉంటాడు. ఈ చంద్రబాబుకి మిత్రుడిగా ఉంటాడు. ఇంత సన్నాసి పనులు చేసి రామారావు జీవితాన్ని నాశనం చేశారు. ఇది ప్రపంచానికి మళ్ళీ తెలుసు. ఎందుకు చెప్తానంటే, మళ్ళీ ఇప్పుడు ఎలాగైతే రామారావును చంపడానికి కారణమయ్యాడో, ఎలాగైతే వాళ్ళ జీవితం నాశనం చేశాడో, ఇప్పుడు సేమ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వాడు ఉండటానికి వీల్లేదు, వాడు ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదు. నేను అదే ఒకటాడు మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన పెన్షన్ ఇస్తున్నాడు, ఇప్పుడు 3,000 పెన్షన్ ఇస్తున్నాడు. పెన్షన్లో లోపాలు నువ్వు చెప్పవే. నువ్వు ప్యాడింగ్లు చెప్పావు, ఇందులో పిల్లలు పాడైపోతారేమోనని. మరి ప్రభుత్వం యొక్క డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి, అన్యాక్రాంతం అయిపోతున్నాయి అని చెప్పి నువ్వు చెప్పవే. ఇదే ఈ ప్రమాణాల్లో పేదాలు ఉండొచ్చు, వాళ్ళకి ఇవ్వండి. కానీ 2-3 ఎకరాలు ఉన్నవాడు, బిల్డింగ్లో ఉన్నవాడు, పెంకుటింట్లో ఉన్నవాడు, డబ్బులు ఉన్నవాడు, వాడు ఎందుకు ఇది తీసుకుంటున్నారు, ఆమె ఎందుకు తీసుకుంటుంది అని నువ్వు రాయలేదే. నీ అయ్యా వాళ్ళు మన కమ్మోళ్ళనే. మన కమ్మోళ్ళు పర్లేదు, ఏమేం చేయొచ్చు మన కమ్మోళ్ళు. దీన్ని ఎందుకు మెన్షన్ చేయలే? చిన్నదాన్ని జరగలేదు. చిన్న పిల్లలకి ట్యాబులు ఇస్తే వాళ్ళు సంతోషంగా చదువుకుంటా ఉంటే ఆ ట్యాగులు నాశనం చేయడానికి, వాళ్ళు ఇవ్వకుండా చేయడానికి, తల్లిదండ్రుల మనసుల్లో గిలి పెట్టడానికి చేస్తావా? బ్రోకర్ నువ్వు. రామోజీరావు నువ్వు. ఒరే రామోజీరావు, తప్పులే తప్పు చేసిన వాడు ఎవరు? నేనే సార్, నేను తప్పు చేసినట్టు ఒరే పోసానిగా గాండు అని తప్పేం లేదు. నువ్వు వెదవి, నువ్వు గాడివి, నువ్వు బ్రోకర్వి. ఎందుకు బ్రోకర్ అనకూడదు చెప్పమంటారా మీకు? చిరంజీవి గారు పార్టీ పెట్టుకున్నాడు, గెలిస్తే అవినీతి లేకుండా చేద్దాం అని స్వయంగా నాకు కూడా చెప్పాడు. పార్టీ పెట్టుకున్నాడు. ఈలోపు వీడు ఈ పొలిటికల్ బ్రోకర్ రామోజీరావు గారు ఎందుకు ఉంటున్నారంటే పొలిటికల్ బ్రోకర్ అని చెప్పేసి చిరంజీవి గారిని, అరవింద్ గారిని పిలిచాడు. ఏమండి, ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారిని మీరు గెలవలేరు, అతన్ని ఓడించలేరు. అతను ఓడించాలంటే ఒకటే దారి ఉంది, నా మాట వినండి. మా చంద్రబాబు ఉన్నాడు కదా, మా చంద్రబాబు మీరు కలిసిపోండి. ఫస్ట్ టైం కదా నువ్వు పార్టీ పెట్టావు, నువ్వు కలిసిపో, మీరు గెలుస్తారు. గెలిచిన తర్వాత నెక్స్ట్ టైంలో మీరు చూసుకోండి. అంటే ఎందుకు? ఈ చిరంజీవి గారి ఓట్లు, ఈ కాపుల ఓట్లన్నీ చంద్రబాబు గారికి ఇస్తే, ఈయన గెలిస్తే గుర్తుంటే తర్వాత ఒక తలుతాడు చిరంజీవిని, రామారావు దన్నట్టు. అది వీడికి ఏంటండి? ఆ బ్రోకర్ పేరు వీడికి ఎందుకు? వీడు జర్నలిస్ట్ కదా, నువ్వు ప్రజలను చైతన్యం చేయడానికి కదా పేపర్లు పెట్టావు, బ్రోకర్లు పనులు చేయడానికా? నీకే సంబంధం? చిరంజీవిని పిలిచి ఆయనతో కలవమని చెప్పడానికి ఎవడు చెప్తాడు? జర్నలిస్ట్ అనేవాడు చెప్పడు కదా. అదృష్టం ఏంటంటే చిరంజీవి గారు సమయస్ఫూర్తిగా, సార్ నేను బాబు గారితో నేను కలవనండి, నేను అధికారం కోసమే వచ్చా, నేను గెలిస్తే ప్రజలు సేవ చేయడానికి వచ్చా, నేను ఓడిపోయినా పర్వాలేదు తప్ప ఇంకో పార్టీతో పార్టీ పెట్టిన స్టార్టింగ్లోనే చంద్రబాబు గారికి నేను అటు చేయను అని వెళ్ళిపోయాడు. నమస్కారం పెట్టి ఎలాగానే బాబు గారు ప్రవేశం ఏమన్నాడు? గురూజీ వాడు లొంగట్లేదు, రేపటి నుంచి వాడు తిట్టు,
తెల్లారే ఎమ్మటే వచ్చి మీటింగ్ పెట్టి ఇదే చంద్రబాబు మీరు చూసుకోండి, ఆ క్లిప్పింగ్లు ఉంటాయి, ఆ టైంకి ఇస్తాను, నాయసాలు ఇస్తాను నేను క్లిప్పింగ్స్. అది వెళ్తుంటే ఎవరో చిరంజీవి అంట సినిమా వాడు పార్టీ పెట్టాడు, అది నీటి బుడగా తుముక్కును పగిలిపోయింది. ఇది ఇప్పటికీ నాకు గుండెల్లో ఉంది. అదృష్టం నాకు మెమరీ ఎప్పుడు ఇంక ఉంది, ఇంక పోలా, ఇంక వయసు ఉంది నాకు. అట్లా తిట్టం మొదలు పెట్టాడు. ఇంకా కొన్నాళ్ళు ఇంకా కోపం తట్టుకోక చిరంజీవి గారి ఫ్యామిలీ మీద పడ్డారు. ఆయన అనుచరులు చిరంజీవి గారి ఇంటి తెలుసుగా, మీకు ఇదంతా బ్యాలెన్స్ తెలుసుగా, చిరంజీవి గారు ఇంట్లో ఆడవాళ్ళని కూడా కామెంట్ చేశాడు. ఆయన ఏడ్చాడు. ఆయనకు శుద్ధిమెత్తంగా ఉంటాడు పాపం, తెలియదుగా రాజకీయాల్లో ఇంత దుర్మార్గులు ఉంటారని చెప్పేసి. వెళ్తే అక్కడ నన్ను పిలిస్తే అడిగితే, అన్నా మీరు ఎందుకన్నా ఏడుస్తారు, నాదే రెస్పాన్సిబిలిటీ, నేను బిడ్డని, మీరు పెట్టేయండి ఫోన్ అని. అన్నం కూడా తినలేదు పాప ఆయన. ఇది వ్యాన్లో ఉండి అది ఉంటే నేను ఫోన్ చేసి అప్పుడు ఒక అరగంట తిట్టా. అరే నువ్వు మీరేమన్నా తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా సరే చిరంజీవిని విమర్శించండి, ఎట్లా విమర్శించండి, అప్పుడు త్యాగారు. ఇవన్నీ ఈ రామోజీరావు ఒకటి అనుకోండి, ఈ రామోజీ చెప్తుంటాడు. ఎంత ఎంత చీప్ అంటే అన్నా ఒక మాట చెప్తాను. ఇదిగో రామోజీరావు అనేవాడి గురించి నేను తిట్లా, చూడండి కింద చూడండి. రామోజీరావుకి నేను కొడుగ్గా పుట్టటం నాకు శాపం. నీ పేపర్లో ఎంత దుర్మార్గంగా, ఎంత ద్వేషంగా, ఎంత పగతో ఎన్నెన్ని అబద్ధాలు చెప్పావో వాటన్నిటికీ నువ్వు సాక్ష్యం తీసుకురా. నేను కూడా నాకు ఎవడు చెప్పాడో ఎత్తుక్కొని ఆ పేరు కూడా నేను చెప్తాను, ట్రై చేస్తుంటా. నువ్వు వైఖరి ఎప్పుడు వాడావు, ఎందుకు వాడావు, వాడు ఎవడు చెప్పాడు నాకు గుర్తురాట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 10-20 ఏళ్ళ కింద మ్యాటర్ కదా అది. ఇది నువ్వు నీ ఈనాడు పేపరు జగన్ తిట్టడం మొదలుపెట్టిన తర్వాత ఈ రోజు వరకు అన్నిటి సాక్ష్యాలు నీకుంటే నీ పాదాలను నేను నమస్కారం పెడతా. నాకెవడో వాడు చెప్పినాడు గుర్తు రాకపోతే దానికి సారీ చెప్తా. అయినా నువ్వు వైఖరి వాడావు అని నేను చెప్పలా, వాడావంట అని వేరే వాళ్ళు చెప్పారు. ప్రూవ్ చేసుకో, ఇవన్నీ సాక్ష్యాలు చెప్పు. సిగ్గుపడరా? ఒక పేపర్ అడ్డం పెట్టుకొని పేపరు జర్నలిస్ట్ అక్షరాలనే వేసలుగా మార్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు. హౌ స్టూపిడ్ యు ఆర్, షేమ్ ఆన్ యు. దట్స్ ఆల్ సార్. వెన్నుపూడి పొడిచి వాళ్ళ కొడుకు వస్తే మా వాటా మాకు ఇవ్వమని చెప్పి కాల్ చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. అది కోర్టులో కేసు నడుస్తుంది ఇప్పుడు. మరి నువ్వంతా నిజాయితీ పడు అయితేరా, ఇది పేపర్ ఫ్రీగా పంపిస్తున్నావు. పేదలు చాలా మంది ఉన్నారు, విజ్ఞానవంతుల్ని మన ధనవంతులు చేయొచ్చుగా. ఒక్కొక్కడికి 1,00,000 పేదలకు ఇచ్చుకుంటే వెళ్ళొచ్చుగా. ఉంది కదా డబ్బులు నీకు. మరి ప్రజలు కూడా ధనవంతులు చేయి, విజ్ఞానవంతులు పక్క చేస్తున్నావు, ధనవంతులు చేయి. నువ్వు చేస్తావా? ఈ రామోజీరావు అనేవాడిని ఎంత అనుకున్నా, అరే చెబుతున్నా ఈ రోజు నుంచి, ఎప్పుడు నాకు పెద్దాడంటే గౌరవం ఉండేది. నీలాంటి వెధవలకి మాత్రం నేను గౌరవం పెట్టను. నువ్వు ఈ రోజు నుంచి ఎంత అన్యాయంగా, అక్రమంగా, అరాచకంగా నువ్వు జగన్ గురించి, జగన్ ప్రభుత్వాన్ని గురించి నువ్వు అబద్ధాలు రాస్తుంటే మేము నిజాలు చెప్పటం మొదలు పెడతాం. నిన్ను, నీ కుటుంబం ఎన్నెన్ని మోసాలు చేసినాయో అవన్నీ బయట పెడుతుంటా. లేదా సిగ్గు తెచ్చుకొని నీతిగా జర్నలిజం చెయ్యి.